హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఆపరేషన్ ఆకర్ష్ ఏదైతే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తూ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిండో అది వికటించింది. నిన్నటి రోజున జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను మరి కనీస సమాచారం లేకుండా జిల్లా మంత్రులకు కానీ ఉమ్మడి జిల్లా మంత్రులకు కానీ అదేవిధంగా అదే నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కనీస సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన మనస్తాపం చెందిండు. మరి రాజీనామాకు సిద్ధమైండు. ఆయన భవిష్యత్ కార్యాచరణ మరి ప్రకటించడం కోసం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి వచ్చిన నేపథ్యంలో మరి ఇక్కడ దిద్దుబాటు చర్యలో భాగంగా ఇటు ప్రభుత్వ విప్పులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అదేవిధంగా ఆది శ్రీనివాసులు ఆయన ఇంటికి వెళ్ళి బుజ్జగించినప్పటికీ కూడా ఆయన వెనక్కి తగ్గకపోవడంతో మరి స్వయంగా మంత్రి శ్రీధర్ బాబును రంగంలోకి దింపింది అధిష్టానం. ఆయన వెళ్ళి మరి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గినట్టుగా లేడు. ఆయన తీవ్ర మనస్తాపం చెందిండు. ఏదైతే 3 పర్యాయాలు మరి సంజయ్ కుమార్ తోటి పోరాడినామో అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మరి సంజయ్ ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను మరి పార్టీలో చేర్చుకునే అంశంలో కనీసం కార్యకర్తల మనోభావాలను మరి లెక్కలోకి తీసుకోకుండా ఆయనను మరి పార్టీలో చేర్చుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన జీవన్ రెడ్డి నిన్న గద్గద స్వరంతో మాట్లాడాడు. మరి మొదటిసారిగా ఆయన 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో మొదటిసారిగా కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. దాంతో ఆపరేషన్ ఆకర్ష్ మరి వికటించినట్టుగా చెప్పవచ్చు. మరోవైపు ఈ ఆపరేషన్ ఆకర్ష్ అంతటికి కూడా మరి నేతృత్వం వహిస్తున్న మంత్రి ఎవరైతే ఉన్నారో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనను ఫిరాయింపుల మంత్రిగా అటు సొంత పార్టీ నేతలే మరి విమర్శిస్తున్న తీరును కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ఏదైతే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మరి వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సుప్రీంను ఆశ్రయించడానికి కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. నిన్న పెద్ద ఎత్తున జరిగిన ఐఏఎస్ బదిలీలో అమ్రాపాలికి ఇప్పటికే 4 మరి కీలక పదవులుండగా తాజాగా 5వ కీలక పదవిని కట్టబెట్టింది రేవంత్ సర్కార్. ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్గా ఆమెకు మరో అవకాశం కల్పించింది. మరోవైపు జగన్ ఇంటిని కూల్చివేసిన అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి ప్రమోషన్ ఇచ్చినట్టుగా ఇక్కడ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిన్న రోజున బదిలీలో భాగంగా ఆయనకు కీలక ఎండీ పోస్టును అప్పగించింది. మరోవైపు ఐజీ రంగనాథ్ను 7 నెలల్లో 5 సార్లు బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంటే పరిపాలన ఏదైతే మరి లోపం పరిపాలన వైఫల్యంతో ఒక అధికారిని 7 నెలల్లో 5 సార్లు బదిలీ చేయడంతో ఆయనకు అక్కడ శాఖ మీద పట్టు లేకుండా పోతుందనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక వార్తా కథనాల విషయానికి వస్తే ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో అసలు కాంగ్రెస్ కూని రేవంత్ చర్యలతో అస్తంపాటి విలవిల వలస నేతలతో పాతకాపులకు చెక్. టీ కాంగ్రెస్పై ప్రభుత్వంపై ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే దిశగా రేవంత్ అడుగులు. పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణలో తన వాళ్ళు పదవిని పదిలపరుచుకునే దిశగా పావులు. పాత కాంగ్రెస్ లీడర్లను పంపించే ప్లాన్. మెజార్టీ ఉన్న బలం కోసం వెంపర్లాట. పార్టీలో చేరికలపై తన టీందే నిర్ణయం. గత టీడీపీ సహచరులపైనే ప్రధాన దృష్టి. కాంగ్రెస్ జిల్లా నేతలకు చెప్పకుండానే డిప్యూటీ సీఎంకు అరకొర సమాచారమే అని చెప్పి మరి కాంగ్రెస్లో కొత్తగా చేరికల మంత్రి బీఆర్ఎస్ నుంచి చేరికలన్నీ ఆ మంత్రి ఆధ్వర్యంలోనే ఫిరాయింపుల శాఖ ఏర్పాటు చేశారా అంటూ సెటైర్లు అని చెప్పి ఇక్కడ అసలు కాంగ్రెస్ కూని అవుతుంది. రేవంత్ ఆధ్వర్యంలోని మరి ఏదైతే కొత్త కాంగ్రెస్లో కొత్తగా చేరిండు రేవంత్ రెడ్డి. మరి కొత్తగా వచ్చిన వ్యక్తి 3 ఏళ్ళు అవుతుంది పార్టీలో చేరి. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఎలక్షన్ల ముందే జాయిన్ అయ్యిండు. ఇప్పుడు వీళ్ళే పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ నేతలతో కలిగిన సత్సంబంధాలతోటి అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి తనకు టీడీపీలో ఉన్న సత్సంబంధాలతోటి మరి ఆయా పార్టీలలో గతంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా మరి పార్టీలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి అసలు కాంగ్రెస్ను కూనీ చేస్తూ ఉన్నారని చెప్పి అదేవిధంగా జీవన్ రెడ్డికి పొగ అని చెప్పి కరీంనగర్ కాంగ్రెస్లో రేవంత్ చిచ్చు జీవన్ రెడ్డిని వదిలించుకునే స్కెచ్. విఫల నేతగా ముద్ర వేసి పంపే ప్లాన్. సంజయ్కి కండువా అందుకేనా రేవంత్ తీరుపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం. జగిత్యాలలో ఆందోళన. రాజీనామాకు సిద్ధమైన జీవన్ రెడ్డి. జగిత్యాలకు మంత్రి దుద్దిల్ల మరియు నేతలు కొనసాగుతున్న బుజ్జగింపులు. జీవన్ రెడ్డి సీనియర్ నేత, ఆయనకు హామీ ఇచ్చే స్థాయిలో మేము లేము అని
శ్రీధర్ బాబు వ్యాఖ్య అని చెప్పి ఇక్కడ ఏదైతే మరి జీవన్ రెడ్డిని పొమ్మన లేక పొగబెడుతున్నట్టు మరోవైపు ఇక్కడ సీనియర్లందరినీ కూడా రేవంత్ రెడ్డి విస్మరిస్తున్నాడని చెప్పి ఏదైతే తనకు పార్టీలో పట్టు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి ఏదైతే డాక్టర్ సంజయ్ చేరికను కనీసం 2 మంత్రులు ఉన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇటు శ్రీధర్ బాబు అయితేంది అటు పొన్నం ప్రభాకర్ అయితేంది వాళ్ళిద్దరికి కూడా కనీస సమాచారం లేదు ఆయన చేరిక సమయంలో వాళ్ళిద్దరు పక్కన లేరు కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆయనను చేర్చుకున్నారు కనీస మరి ఏదైతే సంప్రదింపులు లేవు వాళ్ళతోటి చర్చలు లేవు మరి ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే వస్తున్నాడని చెప్తే ఆగమేఘాల మీద ఆయనకు రాత్రి కండువా కప్పిన పరిస్థితి ఇప్పటికే జీవన్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన వెంటనే మళ్ళీ ఆయన సొంత నియోజకవర్గానికి సంబంధించి ఆయన చిరకాల ప్రత్యర్థి 10 ఏళ్ల నుంచి ఆయనతో పోరాటం చేస్తూ ఉన్నాడు అయినప్పటికీ మరి జీవన్ రెడ్డికి సమాచారం లేకుండా అక్కడ డాక్టర్ సంజయ్ని చేర్చుకోవడం మరి తీవ్రంగా ఇక్కడ ప్రకంపనలు సృష్టించింది కాంగ్రెస్ పార్టీలో మొదటిసారిగా ఏదైతే ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు ఇటు దానం నాగేందర్ అయితే కడియం శ్రీహరి అదేవిధంగా తెల్లం వెంకట్రావు పోచారం శ్రీనివాసరెడ్డిలో మరి చేరికల సందర్భంగా కానరాని ఈ వ్యతిరేకత మరి ఇక్కడ ఏదైతే నిరసనల సెగ ఇక్కడ డాక్టర్ సంజయ్ కుమార్ తోటి ప్రారంభమైంది దాంతో మొదటిసారిగా ఆపరేషన్ ఆకర్ష్ మరి ఇక్కడ విఫలమైందని చెప్పి చెప్పవచ్చు వికటించిందని చెప్పి చెప్పవచ్చు రాబోయే రోజుల్లో మరి ఇంకా ఎమ్మెల్యేలు వస్తారని చెప్తున్న నేపథ్యంలో మరి నిరసనల సెగ ఇంకెంత దూరం వెళ్తుంది మరి ఇక్కడ అధిష్టానం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు మరోవైపు జీవన్ రెడ్డిని బీజేపీలోకి చేర్చుకోవడానికి బీజేపీ నాయకులు మరి ఇక్కడ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టిండ్రు ఈటల రాజేందర్కు సన్నిహితుడిగా జీవన్ రెడ్డి పేరున్నది మరోవైపు బండి సంజయ్ని కూడా రంగంలోకి దించి బీజేపీలోకి చేర్చుకోవడానికి మరి ఇక్కడ పావులు కదుపుతున్నట్టుగా తెలిసింది బీజేపీ పార్టీ రాజ్యసభ బీఆర్ఎస్ ఉపనాయకుడిగా తాను నియమించడంపై సోమవారం పార్టీ అధినేత కె చంద్రశేఖరరావును ఎర్రవెల్లిలో కలిసి ధన్యవాదాలు తెలియజేస్తున్న ఎంపీ వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభలో మరి డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా నియమించిన తర్వాత మొదటిసారిగా ఆయన పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన అంశాన్ని ప్రదర్శించింది ఇక్కడ ఫోటోతోటి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకు బీఆర్ఎస్ అనర్హతపై తాడోపేడో తెలుసుకునేందుకు నిర్ణయం దానం నాగేందర్ పార్టీ మారి 3 నెలలు నేటికి నిర్ణయం ప్రకటించిన శాసనసభ స్పీకర్ సుప్రీంకోర్టు తలుపు తట్టే యోచనలో బీఆర్ఎస్ అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఏదైతే మరి ఫిరాయింపుదారులు ఉన్నారో వాళ్ళ మీద స్పీకర్కు ఇక్కడ ఫిర్యాదు చేసిన తర్వాత 3 నెలల్లో ఆయన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మరి దాని మీద తాత్సారం చేస్తూ ఉన్నాడని చెప్పి మరి ఇక్కడ వీళ్ళు హైకోర్టుకు వెళ్ళిండ్రు హైకోర్టుకు 27వ తేదీన దాని మీద తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఒకవేళ మరి ఇక్కడ హైకోర్టు కనుక సరైన రీతిలో స్పందించకపోతే మరి ఇప్పటికే 3 ఎమ్మెల్యేల మీద ఇచ్చిండ్రు ఇప్పుడు నూతనంగా చేరిన ఆ 2 ఎమ్మెల్యేలను కూడా కలిపి సుప్రీంకోర్టుకు వెళ్ళాలని ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ దానికి తోడు 3 నెలల్లో తేల్చాలి ఈ వ్యవధిలోగా ఫిరాయింపుదారుల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ఎన్సీపీ శివసేన కేసుల్లో గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలని చెప్పి సుప్రీంకోర్టుకు వెళితే మీకు దరఖాస్తు ఇచ్చిన 3 నెలల్లో మరి ఇక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి గతంలో ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటును ఏ విధంగా తప్పించాలని చెప్పి రేవంత్ రెడ్డి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నది ఒకవైపు వాళ్ళను రాజీనామాలు చేయించి మరి ఇక్కడ స్పీకర్ పెండింగ్లో పెట్టడం ఏదైతే మరి ఇక్కడ రాజీనామాలు చేయకుండా అనర్హత వేటు వేయాలని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఆ మాతృపార్టీ ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన మాతృపార్టీకి సంబంధించిన నేతలు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా ఆయన చర్యలు తీసుకోకుండా కోర్టు ద్వారా మరి కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఆ కోర్టు ఆదేశాలను మరి ఆ పరిధి నుంచి తప్పించుకోవాలంటే మరి ఇక్కడ రాజీనామా వీళ్ళను స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయించి ఆ రాజీనామాలను స్పీకర్ వద్ద పెండింగ్లో ఈ 4.5 ఏళ్ల పాటు మరి కొనసాగించడమా మరి 4.5 ఏళ్ల పాటు స్పీకర్ వద్ద పెండింగ్లో ఉంటే తీవ్ర దుమారం రేగే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళను అనర్హత వేటు నుంచి తప్పించాలంటే మరి బీఆర్ఎస్ నుంచి మరో 21 మంది ఎమ్మెల్యేలు అవసరం మరి ఇక్కడ పార్టీలో చేరడానికి మరి ఆ సంఖ్యను సమకూర్చుకొని మరి బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలి అది ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం కనబడలేదు ఒకవైపు ఇప్పటికే ఆపరేషన్ వికటించింది ఆపరేషన్ ఆకర్ష్ అనేది వికటించింది దాంతో ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా మరి వెనక ముందు ఎమ్మెల్యేలు కూడా వెనక ముందు అయ్యే అవకాశం ఉన్నది కాంగ్రెస్ వాళ్ళు కూడా తమ నిరసన గలం విప్పే అవకాశం కూడా ఉన్నది మరోవైపు కాంగ్రెస్కు సంబంధించిన నేతలే ఏదైతే మరి అడ్వకేట్ శరత్ చంద్ర లాంటి వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి పీఠానికి గ్యారంటీ లేదు మరి బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు పునరాలోచించుకోవాలని చెప్పి కూడా ఆయన మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇంకా ఎమ్మెల్యేలు ఎవరైనా చేరుతానా అనేది మరి సంశయంగానే మారింది ఇక హైదరాబాద్ ఆమ్రపాలికి ఏకంగా 5 విభాగాల
బాధ్యతలు జిహెచ్ఎంసీ కమిషనర్ గాను పగ్గాలు రాష్ట్రంలో 44 మంది ఐఏఎస్ల బదిలీ జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, విద్యుత్ శాఖ కార్యదర్శిగా రొనాల్డ్ రోస్. ఏదైతే మరి హైదరాబాదు ఇక్కడ గతంలో ఇక్కడ వరంగల్ కలెక్టర్గా పనిచేసిన ఆమ్రపాలి కేంద్రానికి వెళ్ళింది. మరి కేంద్ర సర్వీసుకు వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెను తిరిగి రాష్ట్రానికి పిలిపించుకున్న తర్వాత ఆమెకు అప్పటికే కీలకంగా 4 మరి శాఖల మీద అథారిటీ అప్పచెప్పిండ్రు. మెట్రోపాలిటన్ అథారిటీ జాయింట్ కమిషనర్గా ఇచ్చిండ్రు. మూసీ రివర్ ఫ్రంట్ మేనేజ్మెంట్ డైరెక్టరు, అదేవిధంగా జిహెచ్సిఎల్ మేనేజింగ్ డైరెక్టరు, అదేవిధంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు డైరెక్టర్గా ఇప్పటికే 4 కీలక పదవులను చేపట్టిన ఆమ్రపాలికి తిరిగి 5వ సీటును అప్పచెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా కూడా ఆమెకు మరో శాఖను కట్టబెట్టింది, కీలక శాఖను. ఈరోజు మరి ఎంతోమంది సీనియర్ ఐఏఎస్లు ఉన్నప్పటికీ కూడా ఆమ్రపాలికే ఆ శాఖను అప్పగించడం పట్ల తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు బదిలీల బంతాట 2 నెలలకోసారి పోస్టింగ్ మార్పు కుదురుకోకముందే మరో చోటుకు ఐపీఎస్ రంగనాథ్కు మళ్ళీ ట్రాన్స్ఫర్. 7 నెలల్లో 5 సార్లు స్థానచలనం. తాజాగా ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్గా సిడిఎంఏకు 6 నెలల్లో 4. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మళ్ళీ బదిలీ. కొత్తగా గౌతమ్ కథన బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త రికార్డ్ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు గడిచి 7వ నెల నడుస్తున్న తరుణంలో 2 నెలలకు ఒకసారి పోస్టింగ్లు మారుస్తున్నారు. మరి ఐజీ రంగనాథన్ అయితే ఏకంగా ఈ 7 నెలల కాలాన్ని చూసుకున్నట్టయితే 5 సార్లు ఆయనను బదిలీ చేసిండ్రు. ఒక చోట కుదురుకోకముందే మరో చోటికి బదిలీ చేస్తూ ఇక్కడ ఏదైతే మరి పరిపాలనలో లోపాన్ని మరి ఇక్కడ కాంగ్రెస్ బయట పెట్టుకుంటా ఉన్నదని చెప్పి కూడా తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. రైతు భరోసా ఎవరెవరికి వద్దు అనే దాని మీద ఇక్కడ ప్రత్యేకంగా కసరత్తు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఒకవైపు గత ప్రభుత్వం రైతు బంధు 10,000 రూపాయలు ఎలాంటి షరతులు లేకుండా ఇస్తే మేము రాగానే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎవరెవరికి కోతలు పెట్టాలి అనే రీతిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. రైతు భరోసా ఎవరికి వద్దు నిబంధనలపై కాంగ్రెస్ సర్కార్ కసరత్తు. రైతుల నుంచి అభిప్రాయాల సేకరణ. రైతు వేదికల్లో నేడు ప్రత్యేక సమావేశాలు. సీఎం అంటే కరెక్షన్ మాస్టర్ అంటున్న తుమ్మల నాగేశ్వరరావు. రైతు భరోసా ఎవరికి ఇవ్వద్దు, ఏ ఊళ్ళో ఎంతమందికి కోతలేయాలి, ఎవరెవరిని అనర్హులుగా ప్రకటించాలి, కొంతమంది రైతుల మీద అనర్హులనే ముద్ర వేయడానికి ఎలాంటి నిబంధనలు రూపొందించాలి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్టు నుంచి ఇదే చేస్తూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. వెంటనే రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. ఈ ప్రక్రియను మంగళవారమే చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట ప్రతి రైతుకు ఎకరాకి ఏడాదికి 10,000 చొప్పున పెట్టుబడి సాయం అందించగా తాము అధికారంలో వస్తే మొత్తాన్ని 15,000కు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రైతులకు కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. తీరా అధికారంలో వచ్చిన తర్వాత రైతు భరోసా అందరికీ కాదు కొందరికే అన్న చర్చలు లేవదీసి దీనిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాత విధి విధానాలు ఖరారు చేస్తామని దానికి సంబంధించి అభిప్రాయాలను సేకరిస్తూ ఉన్నది. ఇక్కడ రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలనే అంశం కాదు, రైతు భరోసా ఎవరికి ఇవ్వద్దు, ఏ రకంగా కోతలు పెట్టాలనే దాని మీద కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే మరి ఇక్కడ 10,000ను 15,000 పెంచిందో ఆ 15,000 అదనపు భారం పడేదాన్ని ఇక్కడ లబ్ధిదారులను కోతబెట్టి అందులో మరి ఆ నిధులను మిగిల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ కొర్రీలు పెడతా ఉన్నది. ఇప్పటికే మరి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇక్కడ మరి కేవలం సన్నాలకే బోనస్ అని చెప్పి తాజాగా ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా రైతు రుణమాఫీ అని చెప్పింది. ఈ రుణమాఫీలో కూడా ఏ విధంగా కోతలు పెట్టాలనే దాని మీద కూడా మరి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. మరి ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నదో అందులో కూడా మరి ఏ రకంగా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలి అనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నది. ఇప్పటికీ 6 గ్యారంటీలకు అతిగతి లేదు. కనీసం మరి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులకైనా కనీసం పెన్షన్లను 2,000 నుంచి 4,000కు పెంచుతున్నారు. ఇప్పటివరకు పెంచిన దాఖలాలు లేవు. మరోవైపు ఆయన గురువు నూతనంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఆయన మరి ఏదైతే బాధ్యతలు చేపట్టిన వెంటనే గత 3 నెలలకు సంబంధించి కూడా ఏరియర్స్ ఏదైతే నేను ఏప్రిల్ నుంచి ఇస్తా అని చెప్పిండో ఆ ఏరియర్స్తో పాటు ఇక్కడ జూలై నెలలో
మరి మొదటి తారీఖునే 7,000 ఇవ్వడానికి కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఆల్రెడీ దానికి సంబంధించిన జీవోను కూడా జారీ చేయడం జరిగింది. కానీ 7 నెలలైనా కూడా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను రాగానే డిసెంబర్ 9నే మరి 2,000 4,000 చేస్తా అన్నాడు, రుణమాఫీ చేస్తా అన్నాడు, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇస్తా అన్నాడు, మరి ఇవన్నీ కూడా 100 రోజులలో అమలు చేస్తా అన్నాడు. పెన్షన్ అయితే మరి డిసెంబర్ 9వ తారీఖే పెన్షన్ వస్తుందని చెప్పిండు. ఇప్పటివరకు అతిగతి లేని పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నిరుద్యోగుల పోరుబాట, కాంగ్రెస్ హామీల మోసంపై టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడి, జాబ్ క్యాలెండర్ ఏమైంది అంటూ ప్లకార్డులతో నినాదాలు, పలువురు విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య నాయకుల అరెస్టు, ఠానాలోనే ఓయూ నేత దీక్ష అని చెప్పి ఏదైతే మరి కాంగ్రెస్ హామీ ఇచ్చిందో జాబ్ క్యాలెండర్ మేము రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, అదేవిధంగా మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను నింపుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ హామీలను మరి ఇక్కడ నెరవేర్చడం లేదని చెప్పి ఇక్కడ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి నిరుద్యోగులు నిన్నటి రోజున టీజీపీఎస్సీ ఆఫీసును కూడా ముట్టడి చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఎమర్జెన్సీపై వాగ్యుద్ధం, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా మొదలైన లోక్సభ సమావేశాలు మొదటి రోజున ఎంపీలుగా సభ్యుల ప్రమాణం, తొలుత ప్రధాని తర్వాత కేంద్ర మంత్రులు, నేడు కూడా కొనసాగనున్న ప్రమాణ కార్యక్రమం, రాజ్యాంగం పుస్తకాలతో సభకు విపక్ష నేతలు, 18వ లోక్సభ కొత్త స్పీకర్ ఎన్నిక రేపు అని చెప్పి మరి నిన్నటి రోజున 18వ లోక్సభ ఏదైతే కొలువు తీరిందో దానికి సంబంధించి మరి ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రోటెం స్పీకర్ ఆధ్వర్యంలో మొదటగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ మరి అనంతరం సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ మరి ఎమర్జెన్సీపై ఆయన చేసిన వ్యాఖ్యలు వాగ్యుద్ధానికి మరి దారితీసినాయి. అదేవిధంగా రేపటి రోజున మరి ఇక్కడ ఈరోజు కూడా సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. సగం మంది సభ్యులు నిర్ణయం చేసిండ్రు. మరి తెలంగాణకు సంబంధించి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ల ప్రమాణ స్వీకారం కూడా నిన్న జరిగింది. వాళ్ళు అచ్చ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిండ్రు పార్లమెంటులో. అదేవిధంగా మిగతా ఎంపీలు ఎవరైతే 15 మంది ఉన్నారో ఆ 15 మంది కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడానికి మరి సిద్ధంగా ఉన్నారు. ఇక రాత్రి 11 దాటితే తన్నుడే, జులైగా తిరిగితే కఠిన చర్యలు, దుకాణాలు బంద్ చేయాల్సిందే, హైదరాబాద్ ప్రజలకు పోలీసుల హెచ్చరిక అంటూ సోషల్ మీడియాలో వైరల్. కాంగ్రెస్ ఎక్స్ ఖాతా నుంచి పోస్టు, మండిపడిన బీఆర్ఎస్ ఎంపీ అసద్, ఆంక్షలు లేవని పోలీసుల వివరణ, నేరాలను అదుపు చేయడం చేతగాక ఇవేం పిచ్చి పనులు అంటూ నెటిజన్లు అని చెప్పి మరి ఏదైతే హైదరాబాద్లో ఇక్కడ శాంతి భద్రతలు క్షీణిస్తూ ఉన్నాయి, పట్టపగలే దోపిడీలు జరుగుతున్నాయి, పోలీస్ స్టేషన్కు కూతబెట్టు దూరంలో మరి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా నడి రోడ్డు మీద గంజాయి మత్తులు హత్యలు జరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటినీ మరి అరికట్టడానికి ఇక్కడ 11 గంటలకు 11 దాటితే హైదరాబాద్లో ఎవరు కూడా మరి బజార్ల మీదకి రావద్దు, పోలీసులు మరి బయట తిరిగే జులాయిలను మరి జూలు విధిల్చాలే మరి అని చెప్పి లాఠీలకు పని కల్పించాలని చెప్పి మరి ఆదేశాలు వచ్చినట్టుగా ఇక్కడ సోషల్ మీడియాలో పోస్ట్ ఏదైతే వైరల్ అవుతుందో దాని మీద నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తం అవుతూ ఉన్నది. మీ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవేం పనులు అని చెప్పి మరి తీవ్ర విమర్శల నేపథ్యంలో మేము అలాంటి ఆంక్షలు పెట్టలేదని చెప్పి పోలీసులు వివరణిస్తూ ఉన్నారు. దానికి మరి దాంతోపాటుగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా తీవ్రంగా మండిపడ్డాడు. మరి ఏదైతే హైదరాబాద్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వివిధ దేశాల్లో మరి దేశాలకు సంబంధించి కూడా సాఫ్ట్వేర్ పనులు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అర్ధరాత్రి తర్వాత కూడా బయటికి వెళ్ళే మరి అంటే అర్ధరాత్రి వరకు కూడా విధులు చేసుకుని వచ్చి అర్ధరాత్రి తర్వాత కూడా భోజనాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ తినుబండారాలు, హోటళ్ళు, మరి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఇక్కడ వాళ్ళ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 11 తర్వాత హైదరాబాద్ నగరాన్నే మరి ఇక్కడ నిద్రపోయే విధంగా చేస్తామని చెప్పడం ఇది వాళ్ళ మరి ప్రభుత్వ చేతగాని చర్య అని చెప్పి తీవ్ర విమర్శల నేపథ్యంలో ఇక్కడ పోలీసులు మరి వివరణ ఇచ్చారు. ఆంక్షలు లేవనే అంశాన్ని చెబుతూ వివరణ ఇచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు. తెలంగాణ దినపత్రికలో చూసినట్టయితే తమ్ముడు కొండ అసైన్డ్ దందా, అసైన్డ్ భూములు కొనుగోలు చేస్తున్న తమ్ముడు రెడ్డి, ఓఆర్ఆర్ చుట్టూ బడా నాయకుడి తమ్ముడు చీకటి దందా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి లిటిగేషన్ ఉన్నా తీసుకుంటామంటూ పేద ప్రజలకు వలేస్తున్న వైనం, అసైన్డ్ భూములు పోరంబోకు భూములను అమ్ముకునే హక్కు ఇస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని జోరుగా దందా, అరుట్ల, మంచాల, బొంగుళూరు గేటు, తుక్కుగూడ, కొంగర్కలాన్, కందుకూరు ఫార్మాసిటీల పరిసరాలు, స్థానిక రియల్టర్ల సాయంతో అసైడ్ భూముల చిట్టా, లిస్టు ఇచ్చే వారిలో రెవెన్యూ శాఖ రెడ్డి అధికారులు సైతం, దందాలో రెడ్లను మాత్రమే నమ్ముతున్న తమ్ముడు రెడ్డి
ఎవరు కొనని భూమిని కొంటామని ముందుకొస్తుండడంతో తమ్ముడు రెడ్డికి అమ్మేందుకు సిద్ధమవుతున్న పేదలు ఇప్పటికే పల్లెటూరులో జోరుగా నడుస్తున్న చర్చ అని చెప్పి ఏదైతే తమ్ముడు కొండ అసైన్డ్ దందా అని చెప్పి మరి ప్రభుత్వంలో కీలక నేత ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన తమ్ముడే ఇక్కడ అసైన్డ్ భూముల దందా చేస్తూ ఉన్నాడు. ఏదైతే మరి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అసైన్డ్ భూముల మీద హక్కులు కల్పిస్తాం వీరికి, మరి దాన్ని పట్టాలుగా పూర్తిస్థాయి పట్టాలుగా మరి రూపాంతరం చెందించి వాళ్ళకి అమ్ముకునే హక్కు కల్పిస్తామని చెప్పి ఏదైతే ఇచ్చిందో ఆ లాజిక్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ తమ్ముడు రెడ్డి మరి వాళ్ళ అసైన్డ్ భూములు అన్నిటిని కూడా కొనుగోలు చేసి మరి అవన్నిటిని కూడా పట్టాలుగా మార్చుకొని మరి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి పెద్ద ఎత్తున దందా నడుస్తూ ఉన్నది. అసైన్డ్ భూములను ఏదైతే రాజకీయ అవసరాల కోసం అసైన్డ్ భూములు అనేటివి ఏదైతే పేదలకు ఇచ్చిందో దానికి అమ్మకడానికి వీలు లేకుండా కేవలం వంశపారంపర్య హక్కులు మాత్రమే కల్పించి వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం అసైన్డ్ భూములను పంపిణీ చేస్తే మరి వివిధ రాజకీయ పార్టీలు మరి వాళ్ళకు అమ్ముకోవడానికి హక్కులు కల్పించి వాళ్ళ స్వార్థం కోసం ఓట్ల కోసం హక్కులు కల్పిస్తా అని చెప్తున్న నేపథ్యంలో తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే హామీ ఇచ్చింది. దాంతో అసైన్డ్ భూదందా మరి ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములన్నింటినీ కూడా మరి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను ఉన్నది, వాటన్నిటిని కూడా మరి ఇక్కడ ఏదైతే కీలక నేత తమ్ముడు ఉన్నాడో ఆయన కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మరి ఇక్కడ విక్రయించడానికి సిద్ధమైండు. ఇక్కడ పెద్ద ఎత్తున భూదందా జరగబోతా ఉన్నది. మరి దీనికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీ ఉన్నదో ఆ లొసుగును ఇక్కడ మరి ఆయన వినియోగించుకొని మరి పేద ప్రజలందరి దగ్గర నుంచి కూడా అసైన్డ్ భూములు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరోవైపు ఎవరు కొన్న భూములు కాబట్టి మరి పేదలు కూడా ఆయనకు విక్రయించడానికే మొగ్గు చూపుతున్నారని చెప్పి పరిశోధనాత్మకమైన కథనం ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం నుంచి స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి. అమరాపాలికి 5 కీలక శాఖలు అని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. ఇక పదవులు లేవు, పెద్ద దిక్కు మాత్రమే. కాంగ్రెస్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుడ్ బై, భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్య. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చేరికపై గరం ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నట్టు వార్తలు. శ్రీధర్ బాబు బుజ్జగింపు ప్రయత్నాలు విఫలం, ఉత్కంఠ రేపుతున్న జగిత్యాల పాలిటిక్స్ అని చెప్పి మరి ఇక్కడ ఈ సందర్భంగా నిన్న రోజున శ్రీధర్ బాబు మరి జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి వచ్చిన తర్వాత అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మరి ఏదైతే ఇక్కడ సమస్య సంసిపోయిందని చెప్పి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం, మనకి మల్లికార్జున ఖర్గే తోటి మాట్లాడిస్తామని చెప్పిన నేపథ్యంలో విలేకరులు ఈ సందర్భంగా మరి ఆయనకు ఏమైనా హామీలు ఇచ్చిందా అని చెప్పి అడిగిన ప్రశ్నకు ఆయనే పార్టీకి పెద్ద దిక్కు, ఆయనకు మేమేమి హామీ ఇవ్వగలుగుతామని చెప్పి ఇక్కడ అంటే మరి ఏది జీవన్ రెడ్డికి స్పష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదని చెప్పిండు. అదేవిధంగా జీవన్ రెడ్డి కూడా మరి పార్టీలో కొనసాగడానికి సుముఖంగా లేనట్టుగా తెలిసింది. ఒకవైపు శ్రీధర్ బాబు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడాలని 2 సార్లు ఫోన్లో మాట్లాడమని కోరినా కూడా ఆయన తిరస్కరించినట్టుగా మరి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక జగన్ ఇల్లు కూల్చిన అధికారికి ప్రమోషన్ అని చెప్పి మొన్నటి రోజున ఏదైతే మరి లోటస్ పాండ్ మీద అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పి ముందర షెడ్లను కూల్చివేసిండో మరి ఆ అధికారికి నిన్న జరిగిన ఐఏఎస్ బదిలీలో భాగంగా ఆయనకు ఎండీ పోస్టును కట్టబెట్టింది అని చెప్తున్న పరిస్థితి. మెడికల్ సీట్లపై మొద్దునిద్ర, నష్టపోతున్న తెలంగాణ విద్యార్థులు. విభజన చట్టానికి కాలం చెల్లిన మెడికల్ కాలేజీల్లో ఏపీ విద్యార్థులకు 15% కన్వీనర్ కోట. నిబంధనలపై ఉలుకు పలుకు లేని ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోకపోతే మనోళ్లకు భారీగా నష్టమే అని చెప్పి మరి ఏదైతే మెడికల్ సీట్లకు సంబంధించి ఇక్కడ విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో ఉన్న మరి మెడికల్ కాలేజీలలో తెలంగాణ విద్యార్థులతో పాటు వాళ్ళకు కూడా మరి ఇక్కడ హక్కు కల్పించింది. దాంతో ఇక్కడ 15% రిజర్వేషన్ ఇచ్చిండు వాళ్ళకు. దాంతో ఇక్కడ 10 సంవత్సరాల తర్వాత మొన్న జూన్ 2 తోటి మరి విభజన చట్టంలోకి సంబంధించి 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని మరి ముగిసింది కాబట్టి దానికి సంబంధించిన జీవో తీస్తే ఇక్కడ ఆ సీట్లు కూడా తెలంగాణ విద్యార్థులకే వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా దీని మీద ప్రభుత్వం మరి ఇక్కడ ఎలాంటి మొద్దు నిద్ర అవుతున్నది. దాంతో 15% సీట్లు తెలంగాణ మరి విద్యార్థులు కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఏదైతే 85% సీట్లు ఇక్కడ తెలంగాణ ప్రజలకే మన తెలంగాణ విద్యార్థులకు వచ్చే అవకాశం ఉన్నది. అందులో 15% సీట్లు మరి ఇక్కడ ఆంధ్ర విద్యార్థులకు కన్వీనర్ కోటాలో కేటాయించిన పక్షంలో మరి 70% సీట్లు మాత్రమే తెలంగాణ విద్యార్థులకు ఉన్నది. ఒక్క జీవోతోటి ఆ 15% సీట్లు తెలంగాణ విద్యార్థులకు వచ్చే అవకాశం ఉన్నా ఇక్కడ ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉన్న పరిస్థితి మీద మరి ఇక్కడ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సమ్మెలో జూనియర్ డాక్టర్లు మంత్రి దామోదర్తో చర్చలు విఫలం, సమస్యలు పరిష్కరించకపోతే మరి సమ్మె ఉధృతం చేస్తాం, ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిపివేస్తామంటున్నా చూడాలని చెప్పి మరి జూనియర్ డాక్టర్లు ఇప్పటి వరకు ఏదైతే మరి వాళ్ళతోటి చర్చలు జరిపినో ప్రభుత్వంతో మరి చర్చలు విఫలమైనాయి. మరి వాళ్ళు ఆల్రెడీ సమ్మెకు దిగినరు. ఇంకా కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఖచ్చితంగా మరి ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేస్తామని చెప్పి
ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక పేదింటి పిల్లలంటే మరీ ఇంత చులకన అని చెప్పి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మున్సిపాలిటీ చెత్త వాహనం ఏదైతే ఉన్నదో ఈ చెత్త వాహనంలో స్కూల్ యూనిఫామ్లను స్కూళ్ళకు తరలిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. పేదింటి పిల్లలంటే మరీ ఇంత చులకన. మరి ప్రజాప్రతినిధులు మీ పిల్లలకు సంబంధించిన మరి దుస్తులను కూడా ఈ రకంగా చెత్త పనిలో ఇస్తే మరి మీరు అలాగే తీసి మీ పిల్లలకు వేసుకుంటారా అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే మున్సిపాలిటీ చెత్త వాహనంలో స్కూల్ యూనిఫామ్లను తరలించడాన్ని మరి ఇక్కడ ఏదైతే ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాంతో తీవ్రమైన విమర్శలు కూడా వ్యక్తమవుతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఎమర్జెన్సీ మాయన్ మచ్చ, కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోడీ మండిపాటు. దేశాన్ని జైలుగా మార్చిన రోజులను కొత్త తరం మర్చిపోదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పౌరులంతా తీర్మానం చేయాలి. ఆనాటి రోజులు పునరావృతం కాకూడదు. వరుసగా మూడోసారి నెగ్గడంతో మా బాధ్యత 3 రెట్లు పెరిగింది. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సభలో నినాదాలు కాదు, అర్థవంతమైన చర్చలు జరగాలి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఎంపీలంతా కలిసి పనిచేయాలని చెప్పి ఎమర్జెన్సీ అనేది మరి ఇక్కడ మన ప్రజాస్వామ్యం మీద మాయని మచ్చగా మారింది అని ఏదైతే ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించిందో దాని మీద మరి ఇక్కడ తీవ్రంగా మండిపడుతూ ఆయన వ్యాఖ్యలు చేసిండు. మరి ఇక్కడ దేశాన్ని జైలుగా మార్చిన రోజులను కొత్త తరం మర్చిపోదు అని చెప్పి ఆనాటి రోజులను ఇక్కడ గుర్తు చేసిండు. కాంగ్రెస్ ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడ్డదో దాన్ని మరోసారి పార్లమెంటు వేదికగా ప్రజలందరికీ గుర్తు చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక 2,70,000 ఇల్లు ఇవ్వండి, 2,450 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించండి. కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, రాజ్నాథ్ సింగ్లకు సీఎం రేవంత్ విజ్ఞప్తి. పీఎం ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణ వ్యయం పెంచండి. స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితి మరో ఏడాదిని పెంచండి. వరంగల్ సైనిక్ స్కూల్కు అనుమతులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి అని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి కేంద్ర మంత్రులను ఇక్కడ మనోహర్ లాల్ ఖట్టర్ అదేవిధంగా రాజ్నాథ్ సింగ్లను కలిసి ఏదైతే మరి ఇక్కడ మన రాష్ట్రానికి 2,70,000 ఇల్లు అంటే మేము ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోటి ఏదైతే ఇళ్ల నిర్మాణం చేపడతా ఉన్నామో అందులో భాగంగా ఏదైతే పీఎం ఆవాస్ యోజన ఏదైతే ఉన్నదో పిఎంఏవై దానికి సంబంధించిన నిధులను మరి ఇక్కడ ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని కూడా పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేసిండు. అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించిన 2,450 ఎకరాల భూమి ఇక్కడ రోడ్ల విస్తరణకు ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఇవ్వాలని చెప్పి కోరిన పరిస్థితి. అదేవిధంగా వరంగల్కి కూడా సైనిక్ స్కూల్ కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ను కలిసిన పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని గమనించినట్టయితే గతంలో మరి ఇక్కడ ఆయన బీజేపీ మంత్రులను కలవడానికి వెళ్ళినప్పుడు మరి ఈయనతో పాటుగా ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి వెళ్ళేది. ఈసారి మాత్రం మరి ఒక్కడే వెళ్ళిండు. ఆయనతో పాటు వెంట పోచారం శ్రీనివాసరెడ్డిని తీసుకెళ్లిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి అంటే అక్కడ ఏదైతే ప్రభుత్వం మరి సంకీర్ణ ప్రభుత్వంగా ఉన్నదో మరి దాంతో రేవంత్ రెడ్డి మీద నమ్మకం పెరిగిందా లేదంటే మరి రేవంత్ రెడ్డి ఎలాంటి సమాచారం లేకుండా వెళ్ళిందా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సంజయ్ షేర్గా జీవన్ కిన్కా జగిత్యాల ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి మనస్తాపం అని చెప్పి ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఆంధ్రజ్యోతి దినపత్రికను వస్తే కొలువుదీరిన లోక్సభ అచ్చ తెలుగులో కిషన్ రెడ్డి, సంజయ్, రామ్మోహన్ పెమసాన్ సహా మాతృభాషలో 17 మంది ఎంపీల ప్రమాణం పంచకట్టుతో పార్లమెంట్కు హాజరైన కిషన్ రెడ్డి నేడు 17 మంది తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ ఉమ్మడి ఏదైతే తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు తెలంగాణకు సంబంధించి కిషన్ రెడ్డిని, సంజయ్ అదేవిధంగా ఆంధ్రాకు సంబంధించిన 15 మంది ఎంపీలు నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం పూర్తయింది. వాళ్ళందరూ కూడా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నిన్నటి రోజున ఏదైతే రక్షణ మంత్రిని ఎంపీలతో సహా కలిసిన ఫోటోని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక భారీగా ఐఏఎస్ల బదిలీలకు సంబంధించిన వార్తను ప్రచురించింది. సమీకృత గురుకులాలు కార్పొరేట్ తరహాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్నీ ఒకే చోట 20 నుంచి 25 ఎకరాల్లో 22 కోట్లతో నిర్మాణం. బోధనేతర సిబ్బందికి క్వార్టర్లు, క్రీడా స్థలం, ఓపెన్ ఎయిర్ థియేటర్. సీఎం పరిశీలనలో 2 డిజైన్లు త్వరలో ఆమోదం. పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మదిరలో ఏర్పాటు అని చెప్పి ఇక్కడ సీఎం, ఇక్కడ డిప్యూటీ సీఎం మరి వాళ్ళ దగ్గర మాత్రం ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు అయితే అయింది, అమలు కాకుండా అమలు కాలేదు. కానీ ఏదైతే మరి ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద మాత్రం చెరొక సమీకృత భవనాన్ని మరి సమకూర్చుకోవడానికి అయితే ప్రయత్నం జరుగుతుంది. కొడంగల్ అనేది మరి సీఎం నియోజకవర్గం, అదేవిధంగా మదిర అనేది మరి ఇక్కడ డిప్యూటీ సీఎం నియోజకవర్గం కాబట్టి 20 నుంచి 25 ఎకరాల మరి ఇక్కడ ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించిన గురుకులాలు అన్నీ కూడా
మరి సమీకృత భవనం ఒకటే కాంపౌండ్లో ఏర్పాటు చేయడానికి మరి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఇక ఫిరాయింపులకు కళ్ళెం వేద్దాం, అత్యంత సన్నిహితులు పార్టీని విడుతుండడంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో భరోసా నింపేందుకు ఈ వారంలోనే అధినేత కేసీఆర్ సమావేశం. విదేశీ పర్యటన రద్దు చేసుకుని ముందుగానే రాష్ట్రానికి వస్తున్న ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫిరాయింపులపై సుప్రీంకు వెళ్లాలనే యోచన, పార్టీ మారేవారిని ప్రోత్సహించడం తగదు, అధికారం ఉందని విర్రవిగితే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు అని చెప్పి కేటీఆర్ హెచ్చరించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే ఫిరాయింపులకు కళ్ళెం వేద్దామని చెప్పి ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ మనం భరోసా కల్పిద్దామని చెప్పి అధినేత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడని ఆంధ్రజ్యోతి ప్రకటించింది. ఈ అయోధ్య రామాలయం పైకప్పు లీక్ సీజన్లో తొలి భారీ వర్షానికే గర్భగుడిలోకి నీరు, రామ్లల్లా ఎదుట పూజారి కూర్చునే చోట లీక్. ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు, అందుకే నీరు నిలుస్తోంది. ప్రధాన పూజారి గుడికి వెళ్ళే 13 రోడ్లు జలదిగ్బంధంలోని ఆ రహదారుల్లోని ఇళ్లలోకి చేరిన మురుగునీరు. అయోధ్యను అవినీతి హబ్గా మార్చిన బీజేపీ అంటున్న యూపీ కాంగ్రెస్. ఏదైతే అయోధ్య రామాలయంలో మరి స్వయంగా రామ్లల్ల విగ్రహం ఏదైతే ఉన్నదో దాని దగ్గర పూజారి కూర్చునే చోటనే ఇక్కడ పైకప్పు లీక్ అవుతుంది. మరి ఇంత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మరి బీజేపీ నిర్మించిన అయోధ్య రామాలయం దుస్థితికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా వార్తను ప్రచురించింది. ఇక గంజాయి బ్యాచ్ బాలికపై గ్యాంగ్ రేప్. కూలి పనులకు వెళ్ళిన తల్లి ఇంట్లో ఆమె ఒక్కతే, ఫోన్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు, తర్వాత నలుగురు. వీరి ద్వారా మత్తులోకి సామూహిక అత్యాచారం, బాలికకు గర్భం, కాచిగూడలో ఘటన, 5 రూపాయి పోక్సో కేసు అని చెప్పి మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిందని చెప్పడానికి ఏదైతే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి, పోలీస్ శాఖ మరి వాటిని అరకట్టడంలో విఫలమైందని చెప్పడానికి ఇక్కడ మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. మరొక బాలిక మీద 5 గ్యాంగ్ రేప్ చేయడం, ఆ తర్వాత బాలిక గర్భం దాల్చే వరకు కూడా ఆ విషయం బయటికి రాకపోవడాన్ని బట్టి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ప్రజా సమస్యలపై సర్కార్ ఆటలాడుతుంది, సమ్మె కొనసాగిస్తామంటున్న జూడాలు. నీట్ రద్దు చేయండి, మెడిసిన్ ప్రవేశాలను రాష్ట్రాలకు ఇవ్వండి, ప్రధాని మోదీకి మమత లేక. నీట్ షేమ్ షేమ్, నీట్ షేమ్ షేమ్, ప్రధాని ప్రమాణంలో విపక్షాల నినాదాలు. నీట్పై కేంద్రానికి అసమర్థత అన్న కేటీఆర్, ప్రెస్ నుంచే యూపీ ఆర్ఓ పేపర్ లీక్ అని చెప్పి మరి నీట్ అనే ఏదైతే ఉన్నదో మెడికల్ ప్రవేశాలకు సంబంధించిన నీటు దేశవ్యాప్తంగా దుమారం లేపింది. ఒకవైపు నీట్ యూజీ పేపర్ లీక్ అయింది, అయినప్పటికీ కూడా నీట్ని ఇంకా రద్దు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూస్తూ ఉన్నది. మరోవైపు నీటు దర్యాప్తును మరి సిబిఐకి అప్పగించింది. వాళ్ళు కూడా మరి ఇప్పటికే నీట్ లీక్ అయింది, నీట్ పేపర్ లీక్ అయిందని ఆధారాలు కూడా ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికైనా ఇంకా దాని మీద నీటును రద్దు చేయాలని చెప్పి విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి రాత్రే నీటు పీజీ పరీక్షను కూడా రద్దు చేసింది. మరి నేపథ్యంలో నీటు అంటే పేపర్ లీకేజ్ మీద కొత్త చట్టాన్ని కూడా తీసుకురావడానికి ఇదే పార్లమెంట్లో బిల్లు ముసాయిదా రెడీ అయింది. బిల్లు ప్రవేశపెట్టడానికి కూడా బీజేపీ సిద్ధపడుతుందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే 3వ సారికి 3 రెట్లు పెరిగిన బాధ్యత అని చెప్పి నిన్న ప్రధాని మోడీ ప్రెస్తో మాట్లాడిన మాటలు మనం గమనించవచ్చు. మాతృభాషకు జైకొట్టిన కేంద్ర మంత్రులు లోక్సభ సభ్యులుగా తెలుగులో ప్రమాణం అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అదేవిధంగా రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఇవ్వాలని, అదేవిధంగా 2,70,000 ఇండ్లు ఇవ్వాలని చెప్పిన పరిస్థితి, అదేవిధంగా జీవన్ రెడ్డికి సంబంధించిన వార్తని ప్రధానంగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక కూడా. స్థానిక వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్లో కల్లోలం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరికతో అసంతృప్తి జ్వాల. కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కినుక తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్పి నిన్నటి రోజున ఒకవైపు కాంగ్రెస్ ఏదైతే జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్తలు, మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్న నిరసనల పర్వం కొనసాగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏదైతే డాక్టర్ సంజయ్ మరి ఇక్కడ కవితకు కీలక ఏదైతే అత్యంత సన్నిహితునిగా ఉన్న డాక్టర్ సంజయ్, సామాన్యుడిగా ఉన్న సంజయ్ని తీసుకొచ్చి ఆయనను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఆయన పార్టీ మారి తన మరి రూట్ తను చూసుకున్నాడు. ఈ నేపథ్యంలో మరి జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనాయి. అదేవిధంగా ఆయన దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేసిన పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఏదైతే జీవన్ రెడ్డికి సంబంధించి మరి ఆయన కనీస సమాచారం లేకుండా ఎవరైతే 10 సంవత్సరాల నుంచి ఎవరి మీద అయితే పోరాటం చేస్తూ ఉన్నామో ఆయనకే ఇక్కడ పట్టం కట్టిండ్రు. మరి ఆయనను తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకోవడాన్ని ఇక్కడ జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలందరూ కూడా నిన్న జగిత్యాల్లో పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొని నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ ఇద్దరు 2 పార్టీల కార్యకర్తలు కూడా
తీవ్రంగా నిరసనలు వ్యక్తమైనాయి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎమ్మెల్యే సంజయ్ దిష్టిబొమ్మ దహనం. ఇక గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు. గంజాయి విక్రయించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరిఖాన్ ఏసీపీ మడత రమేష్ హెచ్చరించారు. రామగిరి మండలం నాగపల్లి గ్రామంలో గంజాయి విక్రయిస్తున్న బుర్ర వంశీకృష్ణ, పప్పు, అనిల్, సిరిసిల్ల, శివసాయిలను సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను మంత్రి పోలీస్ స్టేషన్లో సిఐ కార్యాలయంలో ఏసీపీ మడత రమేష్ కేసు వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా ముగ్దుంపూర్కు చెందిన బుర్ర వంశీకృష్ణ, పప్పు, అనిల్, సిరిసిల్ల, శివసాయి అనే 3 వ్యక్తులు గంజాయికి బానిస కావడంతో పాటు కొనుగోలు చేయడానికి డబ్బు లేకపోవడంతో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు గంజాయిని విక్రయిస్తున్నారు. భద్రాచలం ఏరియాలో తక్కువ ధర గంజాయి కొనుగోలు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో రహస్యంగా గంజాయికి అలవాటు పడే వారికి ఎక్కువ డబ్బులకు విక్రయిస్తూ వీరు రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల నాగపల్లి గ్రామంలో గంజాయి విక్రయిస్తుండగా సిఐ వెంకటేశ్వర్లు వీరిని అరెస్ట్ చేశారు. మరి సీజ్ చేసిన గంజాయి విలువ 87,500 ఉంటుందని, మంత్రి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కిలో 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇప్పటికే 2 అరెస్ట్ చేశామని ముత్తార పోలీస్ స్టేషన్ పరిధిలో 4 మరి గంజాయి స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసినట్టుగా ఏసీపీ మడత రమేష్ తెలిపారు. ఏదైతే మరి మంత్రి నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్లు ఎక్కువైపోతున్నాయి. ఒకవైపు రామగిరి మండలంలో ఇక్కడ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది. ఇంజనీరింగ్ కాలేజ్ కేంద్రంగా మరి ఆ విద్యార్థులే టార్గెట్గా ఇక్కడ గంజాయి విక్రయాల కోసం మరి బయట జిల్లాల నుంచి మరి ఇతర ప్రాంతాల నుంచి కూడా గంజాయి విక్రేతలు వచ్చి వీరిని విద్యార్థులను టార్గెట్ చేసుకొని ఇక్కడ గంజాయి మరి అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి, గంజాయి వాడకం పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ రోడ్ల మీద కూడా గంజాయి బ్యాచ్లు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. మరి పోలీసులు గస్తీ తిరిగి ఖచ్చితంగా ఈ గంజాయిని అరికట్టకపోతే మరి విద్యార్థుల భవిష్యత్తు నాశనమయ్యే అవకాశం ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక నిన్నటి రోజున ఏదైతే పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించిండ్రు. మరి ఇసుక మాఫియాకు మంత్రి శ్రీధర్ బాబు అండ 1 లారీ అనుమతితో 100 లారీల రవాణా. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ మంత్రి శ్రీధర్ బాబు ఇసుక మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆరోపించారు. యథేచ్ఛగా ఇసుక తరలిపోతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. మైనింగ్ ప్రమాణాలు పాటించకుండా మట్టిని తరలిస్తున్నారని, 1 లారీకి పర్మిషన్ ఉంటే 100 లారీల్లో మట్టి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు శ్రీధర్ బాబు కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్తున్నదని ఆరోపించారు. ఓటుకు 2,000 ఇచ్చి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే గెలిచారని, ఎన్నికలప్పుడు ఇసుక మాఫియా గురించి నీతులు చెప్పిన ఆయన ఇప్పుడు అదే దందాకు తెరలేపారని విమర్శించారు. నియోజకవర్గ స్థాయిలో అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, రాష్ట్ర స్థాయి అధికారులైనా అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే మరి ఎన్నికలకు ముందు శ్రీధర్ బాబు మరి గతంలో మరి విపక్ష నేతగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకసారి ఓటమి పాలైండు, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిండు. ఈ 2 పర్యాయాలు కూడా మరి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ వనరులు దోపిడీకి గురవుతున్నాయి, మా ప్రభుత్వం రాగానే ఇసుక రవాణాను పూర్తిగా అడ్డుకుంటాం, కేవలం ఇక్కడ వినియోగాలకు మాత్రమే ఇసుకను వినియోగించుకునేలా కొత్త పాలసీని తీసుకొస్తామని చెప్పిండు. మరి ఇప్పుడు ఇసుక మాఫియాను ఎందుకు అరికడతలేడని చెప్పి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ మరి ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. గతంలో ప్రభుత్వం ద్వారా మరి ఇక్కడ అధికారికంగా ఇసుక రవాణా జరిగితే ఇప్పుడు అనధికారికంగా 1 లారీ పేరు మీద 100 లారీల ఇసుక 100 లారీల ఇసుక తరలిపోతూ ఉన్నది. మరోవైపు చెరువులన్నింటినీ దోచేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఏదైతే నల్లమట్టి ఉన్నదో ఆ నల్లమట్టిని మరి ఇక్కడ రాయల్టీ లేకుండా ప్రభుత్వ ఖజానా గండి కొడుతూ ఏదైతే మైనింగ్ ద్వారా పర్మిషన్లు ఇవ్వాలి దానికి సంబంధించి మరి ఏదైతే టీపీలు లేకుండా ట్రాన్స్పోర్ట్ పర్మిట్లు లేకుండా కేవలం కాగితాల మీద సంతకాలు పెట్టించి మరి పంపిస్తున్న పరిస్థితి. నీటిపారుదల శాఖ అధికారులు తమ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ మరి ఇక్కడ లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టిని దోసుకుపోయి ప్రభుత్వ ఖజానాకి గండి కొడతా ఉన్నారు. మరి వనరులు కాపాడుతా అన్న శ్రీధర్ బాబు మరి దీని మీద ఎందుకు దృష్టి సారిస్తలేడని చెప్పి ఆయన తీవ్ర విమర్శలు చేసిండు. మరి ఓటుకు 2,000 ఇచ్చి శ్రీధర్ బాబు గెలిచిండని చెప్పి తిరిగి మరి రాబోయే ఎన్నికల్లో అవసరమైతే 5,000 ఇవ్వడానికైనా మరి సిద్ధపడడం కోసమే, వనరుల సేకరణ కోసమే ఈ రకంగా ఇసుక మాఫియాకు పాల్పడుతూ ఉన్నాడని చెప్పి ఆయన తీవ్రంగా ఆరోపణలు చేసిండు. అదేవిధంగా ఇక్కడ అధికారులు ఎవరికి ఫోన్ చేసినా కూడా మరి స్పందించడం లేదని చెప్పి రాష్ట్ర స్థాయి అధికారులైనా దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.